దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ తిరిగి మనం వాక్యం ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం, ఈ సమయాన్ని బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ మత్తయి రాసిన సువార్తలో నుంచి మనం వాక్యం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 26వ అధ్యాయం ఆదివారంతో కంప్లీట్ అయింది. అయితే పేతురు గురించి మరొక తలంపు అదే కాన్సెప్ట్లో నుంచి చెప్తాను బుధవారం అని అన్నాను. నేను ఆదివారమే చెప్పాను ఆ మాట. మరొకసారి అదే సందర్భంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయం 69 నుంచి 75 వచనాల వరకున్న భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతా, గమనించండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. సౌండ్ తక్కువ చెప్పు. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుషుడు నేను ఎరుగునని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతుని వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుడు నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసిన కనుక, కోడి కూయికి మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది ఈ సందర్భంలో ఉన్న విషయం. నేను దీని గురించి ఆదివారం కూడా విస్తారంగానే మాట్లాడడం జరిగింది. పేతురు పతనం పునరుద్ధరణ అని గడిచిన ఆదివారం నేను జ్ఞాపకం చేశా. ఏ విధంగా అతడు పతనమయ్యాడో నేను 3 ఆలోచనలు చెప్పాను. విశ్వాసంలో అతడు పతనమయ్యాడు, తర్వాత వ్యక్తిగా అతడు పడిపోయాడు, పేతురు పతనం యొక్క స్థితి. మూడవది, పేతురు తిరిగి క్షమాపణ పొందుకొని నిలవబడ్డాడు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేశాను. పేతురు విశ్వాసం ఎలాంటిదో, అతడు ఎలా ఒప్పుకొని ఉన్నతంగా ప్రభు కోసం నిలబడ్డాడో చూసాం. అతని పతనంలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేయటం జరిగింది. మొదటి విషయం, మాటలో పడిపోయాడు, నడకలో పడిపోయాడు. అతడు పూర్తిగా తన మార్గంలోనే లేక తన దారిలోనే పేతురు తప్పిపోయాడు అని కూడా మనం ఆలోచన చేసాం. క్షమాపణ పొందుకున్నాడు, పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకున్నాడు, సరి అయిన దారిలోకి వెళ్ళి ఉన్నతంగా దేవుని కోసం వాడబడ్డాడు అనే విషయాన్ని కూడా ఆలోచన చేశాం. దాంట్లో పేతురు పడిపోవటానికి 3 కారణాలు, మాట, క్రియ, మార్గం అని అన్నాం. అవి ఏ విధంగా స్వభావ సిద్ధంగా మనిషిలో జరుగుతాయో ఆ విషయాలు మళ్ళీ నేను ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు. దీంట్లో నుంచి మరొక 3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తా. పేతురు జారిపోయిన మెట్లు. రెండవది, పేతురు 3 సార్లు ఆయన్ను ఎరగనని ఆడిన అబద్ధం యొక్క పర్యవసానం, ఆ స్థాయి ఏ వైపుకి వెళ్ళిందో. మూడవది, పేతురు విచారం వ్యక్తం చేసిన విధానం, పేతురు విచారం వ్యక్తం చేసిన పద్ధతి. ఈ 3 ఆలోచనలు మీ ముందుకు తీసుకుని వస్తాం. పేతురు నేను ఆయనను ఎరగను అని చెప్పడం, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే విశ్వాసుల అందరి జీవితాలకు ఇదొక ప్రశ్న, ఇదొక పరీక్ష, ఇదొక పశ్చాత్తాపం. దేవుని పిల్లలంగా ఏ సందర్భాలలో ఏ విషయాలలో ఆయన్ను మనం ఎరగము అని అంటున్నామో, మాటతో కాకపోయినా క్రియతో అనుకుంటాం, కొన్నిసార్లు ఆలోచనలతో అనుకుంటాం. మనం అన్నమాట బహుశా మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలిసిన సందర్భాలు ఎన్నుంటాయో దాన్ని మనం ఆలోచన చేసుకోలేం. అంటే మన విధానపరమైన ఆలోచనల్లో, మన వ్యక్తిగతంగా మన తలంపుల్లో వచ్చే పక్కనోడు కూడా అర్థం కాదు కదా కొన్ని ఆలోచనల్లో చేసుకునే తీర్మానాల దగ్గర, ఆలోచనలో చేసుకునే ఆలోచనల విధానం దగ్గర మనం ఏమైపోతుంటాము అని అంటే,
ఆయన పక్కన పెట్టేసి స్వార్థానికి స్వయానికి ఆలోచన చేసే సందర్భాలు మనుషుల్లో కలుగుతాయి. ఇక్కడ విచారం యొక్క విషాదకరమైన భాగాన్ని ధ్యానించుకుంటాం ఈరోజు. విషాదం యొక్క విచారాన్ని. పేతురు ప్రభువు నుంచి ఎవరు పొందుకోనట్లుగా ప్రశంసను పొందుకున్నాడు, గద్దింపును కూడా పొందుకున్నాడు. ప్రశంస పొందుకున్నాడు. 16వ అధ్యాయంలో నేను ఎవరని జనాలు అనుకుంటున్నారు అంటే శిష్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేశారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు అని, చనిపోయాడు ఆయన. ఇంకెక్కడ యోహాన్ అనుకుంటారు? యోహాన్ అనుకుంటున్నారు అన్నాడు. తర్వాత ఏమనుకున్నారు? ఇర్మియా అన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు ఎక్కువ ఏడుస్తూ ఉంటాడు కాబట్టి ఇర్మియా కూడా ఏడ్చేవాడంట ఎక్కువగా. అందుకని ఏమన్నారంట ఆయన్ను, నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు జనాలు అని. ఏలియా, ప్రభువారు కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు కాబట్టి ఏలియా అనుకుంటున్నారు అని అన్నారు. ఆ ప్రవక్తవు, రాబోయే ప్రవక్త ఎవరో ఉన్నారు, ఆ ప్రవక్త అనుకుంటున్నారు అని. వీళ్ళ మాటలన్నింటినీ చీల్చుకొని మధ్యలో నుంచి వచ్చి పేతురు ఒకటి చెప్పాడు. ఏమన్నాడు? అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడవు. ఒకటే మాట క్లారిటీకి చెప్పేశాడు. వాళ్ళు వీళ్ళు అనుకునేది నాకు అవసరం లేదు ప్రభు, నేను అనుకుంటున్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు అతనితో? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకంలో నుండి నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచితేనే కానీ 16, 17, 18 వచనాల్లో ఉన్న మాటలు ఇవి. 16వ అధ్యాయంలో పరలోకంలోంచి తండ్రి నీకు బయలుపరిచాడు తప్ప మనుషులు కాదు నీకు బయలుపరిచింది అని చెప్పి ప్రశంసించాడు. ఆ తర్వాతే సాతానా ఏమన్నాడు? నా వెనక్కి పో అని కూడా చెప్పిన సందర్భాలు. కనుక ఏ వ్యక్తి ప్రభువుకు దగ్గరగా లేనట్టుగా, చనువుగా, ఎక్కువగా పేతురే ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు తిరస్కరించే సందర్భాలు ఎలా ఉంటాయంటే కుతంత్రం దగ్గర ఉంటాయి. కుళ్ళుబోతు బుద్ధి అనుకోండి ఒక మాటలో. తెలివి ఉపయోగించి ఎదుటివారి పట్ల ద్వేషాభిప్రాయాలను వెళ్ళబుచ్చే దగ్గర, విషం కక్కే దగ్గర ఆయనను మనం ఎరగమన్నట్టుగానే ఉంటామంట. కొన్నిసార్లు సిగ్గుపడి ఒప్పుకోమంట, ఆయన ఎవరో ఒప్పుకోవడానికి ఇష్టపడమంట. ఇలా చేయడం వల్ల ఆయన మనం తిరస్కరించినట్లే. కానీ ఆయన తిరస్కరించేవారు నిరంతరం పశ్చాత్తాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన్ని ప్రథముడిగా పెట్టుకోని కారణం చేత పశ్చాత్తాపం ఎదుర్కోవాలి, పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి వస్తుంది. నేను 3 ఆలోచనలు చెప్తున్నాను. మొదటి ఆలోచన, పేతురు జారిన మెట్లు. పేతురు జారిన మెట్లు. 10 మెట్లు ఏం చెప్పను కానీ 3 ఆలోచనలు తొందరగా ముందుకెళ్ళిపోదాం మనం. పేతురు తిరస్కరణను చూసే ముందు ఆ సాయంత్రం జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. దాంట్లో 3 ఆలోచనలు. మొదటి ఆలోచన ఏంటి అని అంటే, పేతురుకు గల గర్వంతో, భక్తిపరుడైన వ్యక్తికి, భక్తి జీవితం చేసేవాడికి గర్వం పనికి రాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఉండేవాడికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడికి గర్వము, అహంభావం శత్రువులు లాంటివి. కనుక ఆ గర్వం మనల్ని నష్టపరుస్తుందే తప్ప ఆ గర్వం వలన మనకి ఎలాంటి లాభం కలగదు. అవి మిడిసిపడే మాటలకు మనల్ని నడిపించి చివరికి బండ కింద చెయ్యిరుక్కున్నట్టు చేస్తాయి ఆ గర్వపు మాటలు. బండ కింద చెయ్యిరుక్కుందనుకో, గుంజుకుంటే తోలుడిద్ది, ఉంచుకుంటావా నొప్పి వచ్చిద్ది. ఏం చేస్తావు? ఇరుక్కోవాలంతే. గర్వంతో భక్తి జీవితం చేసేవాడు గర్వంతో మాట్లాడే ప్రతి మాట, నేను అందుకే అంటున్నా, బండ కింద చెయ్యిరుక్కున్నట్టుగానే ఉంటుంది మన పరిస్థితి. అతడు గర్వంతో మాట్లాడిన మాట ఏంటి? 26వ అధ్యాయంలోనే 33, 34 వచనాల్లో ఆ వ్యక్తి ఏమంటున్నాడు? అందుకు పేతురు, అసలు అందరి జోలి నీకెందుకు? అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడను. ఇంకా చదవమా. ప్రభు ఒప్పుకోలా, వారించి అతని వైపు చూచి, ఎప్పుడు సంగతో వద్దు, ఈ రాత్రి, అది కూడా టైం పెట్టాడు పేతురికి, కోడి కూయక ముందు నన్ను ఎరగనని 3 సార్లు అంట, ఒక్కసారి కాదని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పి నిశ్చయంగా అంటే ఇది మారదు అని చెప్పాడు. 3 సార్లు అబద్ధం ఆడతావు. ఎప్పుడు? ఈ రాత్రే. టైం ఎప్పుడు? కోడి కూయక ముందే. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ అని చెప్పేశాడు. ఆయన అంటున్నాడు, లేదు అవసరమైతే నీ కోసం నేను
చావవలసి వచ్చినా సరే నేను చచ్చిపోతాను తప్ప నిన్ను ఎరగనని నేను చెప్పను. అహంభావంతో కూడింది. వాస్తవంగా సాధుత్వాన్ని అప్పటికే పేతురు సంపాదించుకుంటే వెంటనే ఆయన పాదాలు చెంతపడి, ప్రభు ఇంత ఘోరం జరగబోతుందా ఈ రాత్రి, ఇంత ఘోరం జరగబోతుందా నాయన ఈ రాత్రి, మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభు అని అడగాలి ప్రభువుని. నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే పేతురికి వెంటనే ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభువుని నమ్మాలి అనే నమ్మిక లేదు, కానీ తన మీద తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తన మీద తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకనే విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. మనం చేయగలం అనేది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బంది అయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేయలేం కూడా. నేను చేయగలను అనుకుంటే చేస్తాం, కానీ 10 మంది చేయగలిగేది చేస్తాను అనుకుంటే ఏమవుద్ది? ఇబ్బంది అవుద్ది. అది దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం అనమాట. కనుక పేతురుకు వచ్చింది ఏంటి ఇప్పుడు? ఓవర్ కాన్ఫిడెన్సే అది. ప్రభువు ఉన్నాడు, నువ్వు చెప్పేది దాని మీద నాకు నమ్మకం లేదు, నా మీద నాకేముంది ఇప్పుడు? ఫుల్లుగా పూర్తి నమ్మకం ఉంది అనేలాగా ఆ భక్తుడు మాట్లాడాడు ఆ సందర్భంలో. పరీక్ష సమయం రాకముందు, పరీక్షను ఎదుర్కోకముందు అందరూ నమ్మకంగా ఉన్నామని చెప్పుకోవటం సులభం మిత్రులారా. పరీక్ష మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత పేతురులాగా ఎంతమంది ప్రవర్తిస్తారో అని అనుకునేదే ఈరోజు ప్రశ్న. పరీక్ష రాకముందు స్కూల్లో కూర్చున్న, క్లాస్ రూమ్లో కూర్చున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అనుకుందాం పోనీ, అందరూ ఒకలాగే కనబడతారు మనకు. అందరి దగ్గర ఒక బ్యాగు, కొన్ని పుస్తకాలు, జేబులో పెన్ను. ఎంత బాగుంటారో, ఎంత ముద్దుగా కనబడతారో. ఎగ్జామ్ తర్వాత అసలు బతుకేంటో బయటపడుతుంది. పరీక్ష రాకముందు ప్రతీది కూడా ఆత్మీయులు అందరూ ఇలాగే మాట్లాడుకుంటాం. పరీక్ష చెప్తుంది మనమేంటి, మన పరిస్థితి ఏంటి అని. పేతురు గర్వం అతన్ని జారిపోయేలాగా చేసింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు, పేతురు పడిపోయాడు అంటున్నాం కదా, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు అని అన్నాడు. కనుక ఇతనిలో ఈ గర్వము, అహంకారమైన మనసు ఏమంటుందంటే, ప్రభు అంటున్నాడు నువ్వు తప్పిపోతావు అని అంటుంటే, లేదు 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 నేను కాదు, వీళ్ళందరూ తప్పిపోయినా సరే నేను మాత్రం తప్పిపోను అని అంటున్నాడు. ప్రభువు మీద ఆధారపడటం అతడికి అలవాటు కాలేదు. రెండవ విషయం చెప్తాను. పేతురు జారిన రెండవ మెట్టు ఏంటి అంటే ఆధ్యాత్మిక సోమరితనం. ఆ రాత్రి జరిగిందే ఇది, ఆధ్యాత్మిక సోమరితనం. ఆధ్యాత్మిక సోమరితనం అని ఎందుకన్నామంటే 26వ అధ్యాయంలోనే చూస్తాం చూడండి. 40-41 వచనాల్లో ఉంది. 3 సార్లు చెప్పాడు ఏమని? ప్రార్థన చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అని. ఇది ప్రార్థించమని ప్రభువు చెప్పినప్పుడు నిద్రించారు అనే మాట మనం ఆ భాగంలో, ఆ 2 వచనాల్లో, ఆ తర్వాత కింద వచనాల్లో కూడా 3 సార్లు ముమ్మారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని లేపటం. ఆధ్యాత్మిక షార్ప్నెస్, పదును కోల్పోయిన స్థితి అన్నమాట ఇది. ఆధ్యాత్మిక స్థితి. ఎలా పదును కోల్పోతాం తెలుసా? మన శరీరం ఎంత దుర్మార్గమైందో తెలుసా? ఎంత చెడ్డదో చెప్పిన ఒక మాటలో, మన దేహాన్ని ప్రేమిస్తాం, మైసూరు శాండిల్, సంతూరు శాండిల్తో స్నానాలు చేస్తాం, కానీ ఈ శరీరం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసా? ఒకరోజు అలసిపోయావు అనుకో, ఊరెళ్ళి వచ్చావో, ప్రయాణం చేసి వచ్చావో, పనికే పోయి వచ్చావో అనుకో, ఈరోజు ప్రార్థన చేయకపోతేలే దేవుడికి తెలీదా? మీరు అనుకోలేదా? ప్రతి మనిషి జీవితంలో కలిగిద్ది. నా అనుభవం కూడా, అందుకే చెప్తున్నాను మీకు. ఈరోజు మనం ఎంత ప్రయాణం చేసి వచ్చాం, ఎంత పని చేసాం, ఏం ప్రభువుకి తెలీదా? ఇంకొంచెం భక్తి ఎక్కువైతే పడుకొని అనుకుందాం, అదేదో పడుకొని అనుకుందాం. అప్పుడు శరీరానికి మనం లొంగిపోయి, అవును ప్రభువుకి తెలీదా ఎంత కష్టపడ్డాను ఈరోజు నేను, ఎంత ప్రయాణం చేసి వచ్చాను ఈరోజు నేను, ఎంత అలసిపోయాను ఈరోజు నేను, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు కదా ప్రభువుకి తెలీదా? పడుకొని అనుకుందాం, అవే 4 ముచ్చట్లేవో. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పడుకొని చెప్తావు ఏదన్నా? కూర్చొని కూడా చెప్పంగా. ఎంత గౌరవం ఇస్తాం.
అంటే ఆధ్యాత్మిక సోమరితనం ఎక్కడి నుంచో రాదు, మన లోపల నుంచే బయటకు వచ్చింది. ఏం కాదులే ఈరోజు ప్రార్థన చేయకపోతేలే, ఏం కాదులే ఈరోజు. ఇప్పుడు నేను అనుకుంటాను, ఓ అమ్మో రాసుకున్న బోల్డ్ అన్ని 50-60 ప్రసంగాలు ఉన్నాయి, చెప్పనివే ఒక్కసారి కూడా చెప్పని ఉన్నాయి. 2 రోజులు చదవకపోతే ఏమవుతుంది అసలు బైబిల్? 2 రోజులు కూర్చోకపోతే ఏమవుతుంది? ఈ భావన ఎవరు చెప్తారంటే మన శరీరమే మనల్ని ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రార్థన ఏం చేస్తావు? పడుకొని చేసుకో అవసరం అయితే. మనం ఏమైనా అసలు చేసుకోవట్లేదా ఏంటి? పేతురు ఇలాంటి భావంలోనే ఆధ్యాత్మిక సోమరితనం అంటాం దీన్ని, ఆధ్యాత్మిక సోమరితనం. ఈ భావన చాలామంది జీవితాల్లో ఉంది. నేను 19లోనో 20లోనో ఈ లైవ్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. ఆ టైంలో ఒక చెల్లి చర్చికి వచ్చేది కాదు. ఏంద్రా ఈ అమ్మాయి చర్చికి ఎందుకు రావట్లేదని అడిగితే, ఇక అంత దూరం ఏమొస్తాంలే, వాక్యం ఫోన్లో వస్తుంది కదా. అదే టైంలో దాన్ని టీవీ కనెక్ట్ చేసుకొని, ఆమె చెప్పిన మాట వినండి, అంతలోనే అవలా, దాన్ని టీవీ కనెక్ట్ చేసుకొని మా వార్డులో ఉన్నవాళ్ళు మొత్తాన్ని పిలుచుకొచ్చి కూర్చోబెడుతున్నాను నేను ఇక్కడ అంటే, ఆమె ఏదో పరిచర్య చేస్తున్నట్టే. ఇంకా అందులో చర్చి మానేసింది కాక శరీరం ఎంత మనకి ఎంత సపోర్ట్ చేసిద్దో తెలుసా? దేవునికి దూరం అవుతామంటే మన శరీరం ఎంత సపోర్ట్ చేసిద్దో తెలుసా? భలే సపోర్ట్ చేసిద్ది అనమాట. ఆ చెల్లి అంటుంది, నేను వాళ్ళందరినీ జమ చేసుకొస్తున్నా అన్నయ్య, అందరినీ కూర్చోబెట్టి మన వాక్యమే వినిపిస్తున్నా, ఫోన్ని కొత్త టీవీ కొన్నారు మా వాళ్ళు, ఆ టీవీకి కనెక్ట్ చేసేస్తున్నాను, దాంట్లో చూపెడుతున్నాను వీళ్ళందరికీ. వాళ్ళకు నువ్వు చూపించినా చూపించకపోయినా సంబంధంలో నువ్వు మాత్రం చర్చికి రావాలి, నువ్వు మాత్రం చర్చికి రావాల్సిందే, నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించాల్సిందే, సహవాసంగా సంఘంతో నువ్వు కూడుకోవలసిందే, దీంట్లో రాజీ పడటం అనేది లేదు అని చెప్పిన తర్వాత తాను చర్చికి రావటం జరిగింది. ఈ భక్తుడు సోమరిగా మారిపోయాడు, అలసిపోయినవాడు. వాస్తవంగా వీళ్ళు అలసిపోయారు. అప్పటికే ప్రభు ఈ మాట చెప్పటం, వాళ్ళందరూ దుఃఖముఖులు అయ్యి ఉన్నారు అని చదవటం, బాధపడుతున్నారు అని. ఎంత బాధ దుఃఖం కలిగినా సరే మనం జారిపోయే వారిగా ఉండకూడదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ మాట చెప్తాను. పేతురు పడిపోయిన 3వ మెట్టు ఇదేంటి అని అంటే, దూరం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఎలా వెంబడించాడని చదువుతున్నాం మనం ఇన్ని. దూరం నుంచి వెంబడించాడు. ప్రాణం ఇస్తానన్నవాడు దూరం నుంచి ఎందుకు వెంబడిస్తున్నాడు? 58వ వచనంలో చదువుతున్నాం ఈ మాటలు. ఆయనను దూరం నుండి వెంబడించి, దూరం నుంచి వెంబడిస్తా ఉన్నాడు. పైగా చదవండి, కంటిన్యూషన్ చేయండి మీరు ఆ మాటలు. పోయి ఎవరితో కూర్చున్నాడు? ప్రభు పక్కన నిలబడలే. పేతురు లాంటి వాడు కత్తి తీసుకుని అక్కడ నరికినవాడు ఇక్కడ ఏమనాలి? నేను సాక్ష్యం చెప్తా. ఇప్పుడు వాళ్ళు అబద్ధ సాక్షుల్ని ఏర్పాటు చేసుకొస్తున్నప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళు చెప్పేది అబద్ధం, నేను ఆయన శిష్యుండండి, నేను కళ్ళతో చూశాను, ఆయన చెప్పిన మాట అది కాదు అని నేను సాక్ష్యం ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు కత్తులు గుదియలతో వచ్చారనే మాట చదివాం. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ప్రభువే అన్నాడు, మీరు కత్తులు గుదియలతో రావడానికి నేను బందిపోటు దొంగని అనుకున్నారా? నేను ఎప్పుడు మీ దేవాలయంలో బోధిస్తున్నాను కదా, అక్కడ నన్ను ఏమనలేదు. మీరు ఈ రాత్రి వేళ కత్తులు గుదియలతో వచ్చారేంటి అని అంటున్నప్పుడు వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, గుదియలు ఉన్నాయి, రకరకాల మారణాయుధాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎలా వచ్చింది పేతురికి? అప్పుడు భయం లేదు కదా, వీళ్ళ ఒక్కళ్ళ దగ్గర కూడా కత్తి లేదుగా. ఎవరి దగ్గర కత్తి లాక్కున్నాడు, వాడిని ఒకటిని నరికాడు. అంత సాహసం చేయగలిగినప్పుడు మరి పేతురు ఇప్పుడెందుకు ఆ సాహసం చేయట్లేదు? ఇప్పుడు కోర్టులో చంపరుగా. ఇప్పుడు న్యాయాధిపతి ముందు నిలబడ్డప్పుడు వాళ్ళు వచ్చి ఈయన చంపే అవకాశం, అధికారం లేదు కదా వాళ్ళకు. మరి ఇప్పుడు ఎందుకు ఈయన నిలబడడం లేదు? బలహీనపరచబడిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు ఇలాగే అయిపోతాడు. ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఆత్మీయుడు బలహీనపరచబడిపోతే ఇలాగే, అంటే దూరం ఓహో ఆయన ఎలాగూ బంధించారు, ఇక అవకాశం ఏమి లేదు, నేను మాత్రం సేఫ్గా ఉండాలి ఇప్పుడు. అందుకని దూరం నుంచి వెంబడిస్తున్నాడు. పోయి అనుమానం రాకుండా ఉండటం కోసం శత్రువుల్లో కలిసిపోయి వాళ్ళతోనే కూర్చున్నాడు. చూడండి ఎంత కుయుక్తి మనసులో పరిగెడతా ఉంది, అతని మనసులో కుయుక్తితో కూడిన ఆలోచన పరిగెడతా ఉంది. ఏంటి? నేను సేఫ్, అంతమేమో చివరికి ఏం జరుగుతుందో చూద్దాం అనే వచ్చాడు తప్ప, లేదండి ఆయన విడిపించండి, అవసరమైతే నేను డబ్బులు కడతానను, ఇంకేదో చేస్తానను ఈ భక్తుడు అస్సలు మాట్లాడలేదు మిత్రులారా. అందుకని ఈ 3 ఆలోచనల్లో
పేతురు పడిపోయిన లేక జారిన మెట్లు. ఒకటి గర్వం, రెండోది ఆధ్యాత్మిక సోమరితనం, మూడోది అతడు ప్రభువుకు దూరం నుంచి వెంబడించటం, చివరికి పేతురు శత్రువులతో కలిసి కూర్చోవటం. ప్రార్థనలో విఫలమైన ఏ మనిషి అయినా అతని ఆధ్యాత్మిక జీవితం ఇలాగే మారిపోతుంది మిత్రులారా. ఇది పేతురు జారిన మెట్లుగా ఈ దినాన్న మరొక కోణంలో చెప్పిన ఆలోచన. పోయిన వారం ఆదివారం అని చెప్పింది పేతురు జారిన మెట్లలో మాటలో పడిపోయాడని, తర్వాత నడకలో పడిపోయాడని, తన మార్గంలోనే అతడు తప్పిపోయాడు అని మనం ఆలోచన చేశాం. దీంట్లో రెండవ తలంపు చెప్తాను. 69 నుంచి ఈ 74 వచనాల వరకు ఉన్న భాగంలో ఉన్న విషయాలని మళ్ళీ ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం. దీంట్లో పేతురు 3 సార్లు తిరస్కరించే స్థితికి వచ్చాడు. మత్తయి లోపల ఎక్కడ 68వ వచనం వరకు మత్తయి రాసిన పుస్తకాన్ని, ఆ స్టోరీ, ఆ చరిత్ర రాసిన పద్ధతి ఎలా చేశాడంటే, ప్రధాన యాజకుని లోపల ఇంట్లో జరుగుతున్న, ఆ హాల్లో జరుగుతున్న దాన్ని 68వ వచనం వరకు రాసి వెంటనే స్టోరీ ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? ఆ ఇంటి బయటకు తీసుకుని వచ్చాడు విషయాన్ని. హాల్ బయటకు తీసుకుని వచ్చాడు విషయాన్ని. బయట ఏం జరుగుతుందో అది కూడా రాస్తున్నాడు. బయట ఏం జరుగుతుంది? పేతురు గారి స్టోరీ జరుగుతుంది. ఈ పేతురు గారి స్టోరీని రాస్తా ఉన్నాడు. అది 68వ వచనం నుంచి కంటిన్యూషన్లో మనం చూస్తాం. వాస్తవంగా ఎప్పుడైనా ఏ మనిషి జీవితమైనా మనం ఇలా చదువుతాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆ తీవ్రత మనం చంపుకోకుండా చూసుకోవాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని, తీవ్రత లేకుండా ప్రభువుని సేవించకూడదు. అది పెదవులతో ఆరాధన అయింది, పెదవులతో ప్రార్థన అవుద్ది, హృదయం దూరం అయిపోతుంది. తీవ్రతను కోల్పోకూడదు. కొంతమంది గురించి మాట్లాడతారు, ఈమెనా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడే దేవుడు అంటది, చర్చికి కూడా రాదు, మళ్ళీ తర్వాత ఏ కూడికి రాదు, ఏ ప్రార్థనలకు రాదు, ప్రార్థన చేయదు, ఆరాధన చేయదు, ఏమో ఎవరు మూడు ఎలా మారిపోద్దు మనకు తెలియదు. అలా ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా మన గురించి మాట్లాడే సాక్ష్యం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఒకలాగే ఉండగలగాలి. ఎందుకంటే మనకు అనుకూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన మనలో మార్పు రాకూడదు. దాన్ని భరించడానికైనా సిద్ధపడిపోయి ఉండాలి. ఒకలాగే ఉండాలి. మన తత్వం మారకూడదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు వ్యతిరేకమైన మనం అలాగే ఉండాలి, వాళ్ళందరూ అనుకూలమైన మనం అలాగే ఉండాలి. అందుకనే మనం నమ్మింది ఎవరిని? మారిపోయే దేవుడినా? మారని దేవుడు అని ఉంది కదా, మరి మనం ఎందుకు మారుతుంటాం? మధ్యలో మారకూడదు, మారే పరిస్థితులు మనకు రాకూడదు. అందుకని ఏమంటున్నాడు? ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. ఆ తీవ్రత మనం కోల్పోకుండా చూసుకోవాలి మిత్రులారా. అదే భక్తిలో బలహీనపరచబడటం అని అంటే. ఇక్కడ కంపారిజన్ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను నేను. దీంట్లో ఒక 2-3 ఆలోచనలు చెప్తా. 3 సార్లు అబద్ధం ఆడిన సందర్భాన్ని, ఆ స్టెప్స్ ఎలా కొనసాగాయి కూడా నేను చెప్తా. దీనికి ముందు మీ మనసులో ఇది ఉంచుకోండి. లోపల యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా? 63లో చూడండి. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అయితే ఆ మాట చెప్పు అంటే ఆయన ఒప్పుకున్నాడా? కాదన్నాడా? నీవన్నట్టే అని ఒప్పుకున్నాడు. బయట పేతురుది జరుగుతుంది ఇంటరాగేషన్. లోపల ప్రభువుది జరుగుతుంటే బయట పేతురుది జరుగుతుంది కదా. ప్రభు ఏమో అవును అంటున్నాడు, ఈయనేమంటున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు. చూడండి, ఆపోజిట్ అయిపోలే, పూర్తి విరుద్ధం అయిపోలేదు వీళ్ళిద్దరు ఆలోచనలు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, ఈయనేమో అవును మీరేదన్నారో అదంతా నిజమే. పేతురు తన మీదకి వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ తప్పించుకోవాలని చూస్తున్నాడు. ప్రభువారు ఒప్పుకుంటేనే వాళ్ళు నన్ను గట్టిగా పట్టుకుంటారు కాబట్టి విడిపించబడకూడదని అప్పగించుకుంటున్నాడు. వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం చూడండి. సరే, పేతురు మొదటి తిరస్కరణ. దీంట్లో 3 ఆలోచన. మొదటి తిరస్కరణ ఏమన్నాడు? 69-70 చూడండి. పెద్దోళ్ళేం కాదంట. ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి వచ్చింది, ఎదురుగా వచ్చి అంటుంది, చదవమ్మా. నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనిను. అందుకతడు చాలా సింపుల్ ఆన్సర్ చెప్పాడు, నేను ఉండలేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని ముఖం ఆశ్చర్యంగా పెట్టాడంట.
నటన కూడా ఉంది, నటించడం కూడా వచ్చనమాట అన్నకి. ఏమంటున్నాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అసలు ఏమీ తెలీదు. గలిలయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు ఆయనతో ఉండలేదన్నాడు ఒక మాట. రెండోది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమే కాలేదు అని అన్నాడు. అర్థం కాలేదా? అర్థమయ్యే మాట్లాడుతున్నాడు కదూ, అర్థమయ్యే మాట్లాడాడు. నాకు అర్థం కాలేదని చాలా సింపుల్గా చెప్పాడు. చాలా తేలికపాటి ఆరోపణ ఆ అమ్మాయి చేసింది. ఒరే ఈడు శిష్యుడు రా పట్టుకుండా అని అనలేదు ఆమె. నువ్వు ఆయనతో కూడా ఉన్నట్టు అనిపించిందే నాకు అని అంటే ఆయన మామూలుగా ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఏమంటున్నాడు, నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన ప్రశ్న, పేతురుకి వేయబడిన ప్రశ్న రెండు సమానమైనవి కావు. ఆయన అడిగే ప్రశ్న చాలా పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన్ని ఏమంటాము, మరణానికి తగిన నేరం రుజువు చేయాలి అని ముందుగా ప్లాన్ చేయబడిన కోర్టు తీర్పు. అది చివరి తీర్పు ఏమి రావాలి, ఏదైనా జరిగిన తెల్లవారేలోకి తీర్పు ఒకటి రావాలి. ఏంటది? మరణశిక్ష విధించాలి ఈయనకి. ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్లాన్. ఆయన ఏం మాట్లాడినా చివరికి తిప్పి అక్కడికే తీసుకొస్తారు వాళ్ళు. కానీ పేతురుకి ఎదురైంది అలాంటిదేం కాదు. కానీ ఆయన గజిబిజి అయిపోయాడు, కంగారు పడిపోయాడు. చివరికి నేనేం కాదు అని అన్నాడు. ఒకవేళ దైవదూషణ లాంటి నేరంగా పేతురు మీదకే ఆ నేరం, పెద్ద నేరం ఏమి రాలేదు. నువ్వు అతనితో ఉన్నావు. పెద్ద వయసు కలిగిన వాడు పేతురు ఏదైనా చేసి మాట్లాడవచ్చు. ఎవరి అమ్మాయి అని అంటే యోహాన్ చెప్తాడు. ఈ అమ్మాయి ఎవరంటే ద్వారపాలకురాలంట. ఆ అమ్మాయిని ద్వారం దగ్గర పెట్టారంట. 18వ అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్పాడు యోహాను. 18వ అధ్యాయం చదువు. పేతురు ద్వారం వద్ద బయట నిలుచుండేను కనుక ఇప్పుడు యోహాను కూడా శిష్యుడేగా, పేతురు కూడా శిష్యుడేగా. బయట ఉన్న పేతుర్ని లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యోహాను వచ్చాడంట. యోహాను సువార్త రాసిన యోహాను ఆయన యోహాను వచ్చినప్పుడు పేతురుని పట్టుకుని అడుగుతుంది బయటే ఒక అమ్మాయి, నువ్వు ఆయన శిష్యుడువా అని అంది. అంత కంగారు ఎందుకు, పక్కన ఉన్నవాడు కూడా శిష్యుడేగా. అయితే ఇద్దరం అవుతాం లోపల. రెండవది, యోహానికి ప్రాబల్యం ఎక్కువ ఉంది, పరువు ప్రతిష్టలు కలిగిన గౌరవప్రదమైన వ్యక్తిగా ఉన్నాడు ఆ ప్రాంతంలో. అందుకని లోపల ప్రభువారిని బంధించినా కూడా అందరు పారిపోయినా యోహాను లోపలికి వెళ్ళగలిగాడు, ఆ సమాజ మందిరం లోపలికి వెళ్ళగలిగాడు. తర్వాత అధికార మందిరంలోకి కూడా అతడు లోపలికి వెళ్ళగలిగాడు. ఆ నేపథ్యంలో మరి పేతురికి ఇంత కంగారు ఎందుకు, ఈయన ఉన్నాడు కదా, ఇద్దరం సేమే కదా అంటే, నా మీదకి ఏమి రాకూడదు, నేను సేఫ్లో ఉండాలి, ఎవరేమైపోయినా పర్వాలేదు. శరీర సంబంధమైన తత్వం బయటకు వచ్చినప్పుడు స్వార్థాన్ని కోరుకుంటాడు మనిషి. అప్పుడు నేను, నాది, నాకు అనే భావన మనిషికి వస్తుంది. మనిషి భూమి మీద దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడు చెప్పండి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? పోని భలే చెప్పారు మీరు. ఎవరిని వాళ్ళే ప్రేమించుకుంటారు. నాకు భార్య అంటే ప్రాణం, అబద్ధమే. నాకు భర్త అంటే ప్రాణం, మొత్తం అబద్ధమే. ఫస్ట్ ఎవరు? నేను. నెక్స్ట్ ఎవరు? మిగతా ఎవరైతే వాళ్ళు. ఇది మనిషి తత్వం మిత్రులారా. నీకోసం ప్రాణం ఇచ్చినా నేను తీసుకోవటానికి నా చేతులు పెట్టిపోయినా చూపించగలమా? ఎవడ ప్రాణాన్ని అన్నా మనల్ని మనమే ప్రేమించుకుంటాం. పక్కనున్నవాడు ఏమైనా అయిపోని. పేతురు సంగతి, పేతురు ఆలోచన. నాకైతే ఏం తెలియదు, నేను సేఫ్లో ఉండాలి అనే ఆలోచన ఇతనికి కలగటం అనేది చాలా దుఃఖకరమైన విషయం. చాలా తరచుగా ఆత్మీయుల జీవితాల్లో ఇలాంటి భావం కలుగుతూనే ఉంటుంది, తప్పించుకుంటుంటాం. దైవికమైన విషయాల దగ్గర గడిచిన రాత్రి కూడా నేను ఈ ప్రస్తావన చేశాను. అసత్యంతో స్నేహం చేయటం కంటే, అసత్యంతో సహోదర భావం అనటం కంటే, అసత్యంతో ఐక్యత కలిగి ఉండటం కంటే, విడిపోయి సత్యం కోసం విడిపోయినా మంచిదే, సత్యం కోసం చచ్చిపోయినా మంచిదే.
సత్యం అంటే మన సత్యం కాదు. సత్యం కోసం, ఒక నిజం కోసం చచ్చినా మంచిదే తప్ప అబద్ధంతో ఐక్యతను సంపాదించుకుంటే అది నిలబడేది కాదు. మట్టి ఇనుము కలిసి ఉన్నట్టే అవుద్ది. అతుక్కుంటాయా రెండు? ఖచ్చితంగా అసత్యం కోసం ఒక అబద్ధం దాచిపెట్టేసి మనం ప్రేమగా ఉందాం, నవ్వు ముఖాన్న పులుముకున్నట్టే ఉంటుంది అనమాట. మేకప్ వేసుకున్నట్టే. నల్లగా ఉన్నవాడు తెల్లటి మేకప్ వేసుకున్నాడు, లేక తెల్లగా ఉన్నవాడు నల్లటి మేకప్ వేసుకుంటాడు. ఆ రెండు కారిపోతాయి ఏదో సమయానికి, ఒరిజినాలిటీ బయటకు వచ్చేసి. కనుక పేతురు ఆలోచన మొదటి తిరస్కరణ చిన్నదే, చిన్న మాటే. ఏంటన్నమాట? నీవు అతనితో కూడా ఉన్నావు కదా అన్న మాటకి, లేకపోతే శిష్యుడు అన్న మాటకి అవునో కాదో అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. యోహాను చూసుకునేవాడే. కానీ ఈయన తొందరపాటు చూస్తాం. రెండవ తిరస్కరణ ఏమన్నాడో చూడండి. 71, 72 వచనాల్లో. మళ్ళీ ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఈ చిన్న చిన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు ఈయన ప్రాణానికి? ఇంకొక అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఇంకొక అమ్మాయి ఎదురుగా వచ్చి ఏమన్నదంట? ఆమె అంటుంది, వీడును నజరేయుడు యేసుతో కూడా ఉన్నాడు అన్నదంట. ఇక ఇప్పుడు అమ్మ మళ్ళీ అన్నారంటే ఇది కొంచెం స్ట్రాంగేనేమో అనుకొని అప్పుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకుని ఏమన్నాడు? నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పాను అని అన్నాడు. నాకు తెలియదు అన్నాడు ముందు. ఇప్పుడు ఏకంగా ఒట్టు పెట్టుకునే స్థితికి వచ్చాడు. ఒక యూదుడు ఒట్టు పెట్టుకోడు కదా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం కనుక ఒట్టు పెట్టుకోవద్దని యేసయ్య ప్రసంగాల్లోనే చేశాడు. కనుక నీ మాట అవునంటే అవును ఉండాలి, కాదంటే కాదు ఉండాలి, కానీ దేనితో ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పాడు. దేవాలయంతో ఒట్టు అనొద్దు, బలిపీఠంతో ఒట్టు అనొద్దు, ఆకాశం తోడు భూమి తోడు అని కూడా అనొద్దు అని చెప్పాడు. ఇంత అయిపోయిన తర్వాత ఈయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకైనా వెళ్ళిపోయి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఏకంగా ఒట్టు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఎవరో కూడా మార్కు చెప్పాడు. 14వ అధ్యాయంలో చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 69వ వచనంలో చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరో చూడండి. ఈమె ఒక పనికత్తి అంట. పనికత్తి చెప్పేదానికి కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు ఈయన. నీకెందుకమ్మాయి, నువ్వు పని చూసుకు అనొచ్చు కదా. ఈయన పెద్ద వయసు గలవాడు. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఈ పెద్ద వయసు గలవాడు, పెద్ద స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఈయన స్థితి ఏంటి? మనం ఆలోచన చేసుకోగలిగితే మిత్రులారా, మనం చూడగలిగితే, మనం ఒక గ్రహింపుకు రాగలిగితే ఏమంటున్నాడు అనంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంత కర్మ, అంత బాధ ఎందుకు ఈయనకు? అంత బాధపడవలసిన అవసరత ఎందుకు? ఒట్టు పెట్టుకునే పరిస్థితి ఎందుకు? కానీ ఈయన ఒట్టు పెట్టుకుంటున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈ రెండవ ఆరోపణలో నేరుగా పేతురుని చూపిస్తూ అక్కడున్న వారికి ఆమె ఏం చేసింది తెలుసా? ఈయన చూపించి ఇదిగో అని ఒక గుంపుకు చెప్తుంది. అమ్మ దొరికిపోయారా, ఆ గుంపు వచ్చి పట్టుకుంటారేమో అనే స్థితికి పేతురు గారు వచ్చేసాడు. కేవలం యేసును తిరస్కరించడం మాత్రమే కాదు అతను చేసింది. అసలు ఆయన ఎవరో తెలియదని అంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన తెలుసుకోవడాన్ని కూడా తిరస్కరించాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు ఈయన? చస్తాను, మిగతా వాళ్ళలాగా కాదు, మనమంటే ఏంటి, కాలర్ ఎగరేసి చెప్తారు చూడండి, ఆ టైపు చెప్పాడు అనమాట. అసలు నేనంటే ఏంటనుకుంటున్నావు, వీళ్ళలాంటి వాడిని కాదు నేను. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడైన కయప ముందు అవును అని ఆయన ఒప్పుకుంటున్నాడు. బయట పేతురేమో ఆయన్ను తిరస్కరిస్తున్నాడు. చాలా విషాదం కదా ఈ సందర్భం. ఆయన మనందరి కోసం ఒప్పుకుంటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు, శిక్షించబడటానికి అంగీకరిస్తున్నాడు, మరణించటానికి ఇష్టపడుతున్నాడు. కానీ పేతురు ఆయన ఎవరో నాకు అసలు తెలీదు అనే స్థితికి, ఆయన ఎవరో నాకు తెలీదు అనేలాగా ఈయన మాట్లాడుతున్నాడు. మిత్రులారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన పనుల ద్వారా, మన పద్ధతుల ద్వారా ఆయన ఎవరో మనకు తెలియదు అని ఎన్నిసార్లు అనుకొని ఉంటాం మనం. పిల్లలకి ఎడంకాలికి నల్లదారం కడుతున్నారు కదా విశ్వాసులు కూడా. ఆడపిల్లలకి కడుతున్నారు, మగ పిల్లలకి
మార్కెట్లోకి పోతే 60 సంవత్సరాల ముసలాయన కూడా కట్టుకుంటున్నాడు, 70 సంవత్సరాల ముసలాయన కూడా కట్టుకుంటున్నాడు. ఎందుకురా ఇవన్నీ అంటే దిష్టి తగలకుండా అని. ఎందుకురా ఇవన్నీ అంటే దిష్టి తగలకుండా అంటే నీ ప్రాణాన్ని ఒక నల్లదారం కాపాడుతున్నప్పుడు, ఇప్పుడు నల్లదారం ఎక్కువ యేసుక్రీస్తు ఎక్కువ? ఇప్పుడు ఇప్పుడు మన నిర్ణయం దేని వైపు మరలితే అది గొప్పది కాబట్టే కదా మనం మరలేది. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో నల్లదారం కట్టుకున్న వ్యక్తుల దృష్టిలో ఎవరు ఎక్కువ అవుతున్నారు? ఇప్పుడు ఒక పక్కన యేసుక్రీస్తు, ఒక పక్క నల్లదారం ఎక్కువ కాబట్టే కదా. యేసయ్య నన్ను కాపాడుతాడు అనుకుంటే నీకు నల్లదారం ఎందుకు మరి? అంటే నమ్మకం ఎవరి మీద లేదు? ఇప్పుడు యేసయ్య మీద లేదు కదా. ఆ చిన్న జానుడు పాటి నల్లదారం మొక్క మీద ఉంది. అంటే ఇప్పుడు ఏమంటున్నట్టు మనం, ఆయన మమ్మల్ని ఆశీర్వదించుతాడని మాకు తెలియదు, ఆయన మమ్మల్ని కాపాడుతాడని మాకు నమ్మకమే అసలు లేదు. ఈరోజు మమ్మల్ని కాపాడగలిగేది ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయ, మమ్మల్ని కాపాడగలిగేది దిష్టి తీసిన మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు కదా, మమ్మల్ని కాపాడగలిగేది కాలుకు కట్టిన నల్లదారం, గుమ్మంలో కట్టిన కలబంద. మమ్మల్ని కాపాడేది ఏంటనుకుంటున్నాం? ఎందుకు రీసెంట్గా 1 వారం రోజుల్లోనే ఇది ఎందుకు కట్టారు అని అంటే, నీకేం తెలుసు, నువ్వు అలాగే చెప్తావు కానీ ఇది కట్టిన రోజులు అవుతుంది. కలబంద కట్టారు గుమ్మంలో, ఇది కట్టిన రోజులు అవుతుందో తెలుసా అని అన్నాడు. తెలియదు అని అన్న. 3 నెలలు అవుతుంది, ఇంతవరకు చావలా ఇది. అంటే ఏంటనుకుంటున్నావు? దాని ప్రభావం ఇక్కడే కాదు, ఎక్కడ కట్టినా చావదురా అది. దాని గుణమే అలాంటిదే. అది గుమ్మంలోనే కాదు, గుమ్మం బయట, ఊరి బయట కట్టినా చావదు. 3 నెలలు 4 నెలలు అలాగే బతుకుంటుంది అది. తర్వాత ఎట్టాగో చచ్చిద్ది. పోనీ అది చావకపోతే చెప్పు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నీళ్లు నిప్పులు పోయకుండా దానికి, అప్పుడు నమ్ముదాం అందరం. చావదా? అంటే మన నమ్మకాలు ఇటుపోతున్నాయంటే ఇలాంటి వాటి మీదకి వెళ్ళిపోయి ఆయన ఎవరో మాకు క్రియలతో, నేను చెప్పానుగా తీతుకు రాసిన పత్రిక 1:16లో క్రియల ద్వారా ఆయనను ఎరగమన్నట్టున్నారు. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనయుండి తన క్రియల వలన తమ క్రియల్లో ఆయనను ఎరుగము. అంటే ఇలాంటి పనులు చేసినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇలాంటి వాటి మీద ఆధారపడటం, ఇలాంటి వాటి వైపుకు చూడటం. పెద్ద ఇల్లు కట్టుకున్నారంట ఒకళ్ళు. పెద్ద ఇల్లు కట్టుకొని, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళతో ఓపెనింగ్ చేయించుకోవాలని తీసుకొచ్చారంట. అలాంటి పెద్దోడు ఇలాంటి పెద్దోడు ఎందుకని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పిలిచారంట ఇంటికి. ఆ తర్వాత ఆయన లోపలికి వచ్చి వాళ్ళు జ్యోతి వెలిగించాలిగా, జ్యోతి వెలిగించి ఇలా అన్నాడంట, ఈ జ్యోతి ఎలా వెలుగుతుందో ఈ ఇల్లు అలా వెలగాలి అన్నాడు. అప్పుడే కరెంట్ వచ్చింది. పాపం ఫ్యాన్ తిరిగిద్దిగా, అప్పుడే కరెంట్ వచ్చిందంట. అప్పుడు వరకు లేదు, కరెంటు పోయింది. అప్పుడే కరెంట్ వచ్చిందంట, ఫ్యాన్ తిరగటం మొదలు పెడితే జ్యోతి ఆరిపోయింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు అన్నది ఏంటి? ఈ జ్యోతి ఎలా వెలుగుతుందో అలాగే ఈ ఇల్లు వెలగాలంటే అది టప్పున ఆరిపోయింది. అప్పుడే ఈ ఇల్లు కూడా ఏమైపోవాలి ఇప్పుడు? అంతేనా? అంటే ఇలాంటి వాటి వైపుకు చూస్తే మన విశ్వాసం ఏంటి అన్నట్టు. ఇప్పుడు మన నమ్మకం ఏంటి? మన నమ్మకం ప్రభువు, మన విశ్వాసము ప్రభువు, మనం ఆధారపడవలసింది కూడా ప్రభువే. సమస్తము సర్వము అన్నీ ప్రభువే అయి ఉండాలి. కానీ ఆయన అన్నీ ఒప్పుకుంటున్నాడు, పేతురు బయట తిరస్కరిస్తున్నాడు. 3వ మాట చూద్దాం, చూడండి. 73, 74 వచనాల్లో 3వ తిరస్కరణ ఇది. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురుని వద్దకు వచ్చి, వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారండి. ఏమని? నిజమే, నువ్వు వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆ మనుషుణ్ణి నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అంతకుముందు కేవలం ఒట్టు పెట్టుకున్నాడు అనే మాటను చూస్తున్నాం. ఇప్పుడు 3వ స్థాయికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు ఈ భక్తుడు? శపించుకుంటున్నాడు. ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు! మనిషి ఎప్పుడు కూడా తనలో ఉన్న లోపాన్ని గుర్తించడు.
తన అవిధేయతను అర్థం చేసుకోడు. పేతురు యొక్క పడిపోయిన స్థితి చూడండి ఎంత బలహీనంగా ఉందో. ఇప్పుడు ఒక గుంపు అంతా పేతురు దగ్గరకు వచ్చారు. వారు కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఎరగను అని అంటున్నాడు. ఆయన ఎరగను. ఒకవేళ ఆయనే గనక నాకు తెలిసి ఉంటే నేను ఇదైపోవాలి, చచ్చిపోవాలన్నాడు. మరి ఇంకేమన్నాడు వివరం ఎక్కువ లేదు మనకు. ఒకవేళ ఆయనే నాకు తెలిసి నా తల 1000 ముక్కలు అవ్వాలన్నాడు. మరి ఏమన్నాడు పాపం. నాకు అసలు ఆయన తెలియదని శపించుకుంటున్నాడు. ఎవడో వచ్చి శపించడం లేదు ఆయన్ని, తనకు తానుగానే శపించుకుంటున్నాడు. పేతురు తనను తాను శపించుకుంటున్న సందర్భం. ఒకప్పుడు ఆయన ఒప్పుకున్న పేతురు, ఇందాక ఫస్ట్ మనం చదివాను చూడండి 16వ అధ్యాయం 16-17 వచనాల్లో మత్తయి సువార్తలో, నువ్వు సర్వోన్నతుడగు దేవుని కుమారుడు అని చెప్పగలిగిన ఈ గొప్ప భక్తుడు ఇప్పుడు ఆయన నాకు తెలియదని మాత్రమే కాదు, తెలిసి ఉంటే నేనే శాపగ్రస్తుణ్ణి అని శపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆలోచించండి, కొన్నిసార్లు మన చర్యల ద్వారా ఆయనను ఎరగం అంటున్న స్థితి, మన క్రియల ద్వారా ఆయనను ఎరగం అంటున్న స్థితి, ఆయన ఎవరో అసలు నాకు తెలియదు అని మన మాటల ద్వారా చెబుతున్న, తనను తాను శపించుకుంటున్న స్థితి. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో భక్తుడు చూడొచ్చు మనం. మూడవది, చివరి మాట చెప్పేసి మనం ముగించుదాం ఈ విషయాన్ని. పేతురు తీవ్ర విచారంలోకి వెళ్ళిపోయాడు. చివరి 2 వచనాలు 74-75 వచనాల్లో, అందుకతడు ఎప్పుడైతే కోడి కూసిందో ఇతడికి బల్బు వెలిగింది. అప్పటి వరకు వాస్తవానికి అక్కడ కోళ్ళు ఏమి ఉండవు, కోడి కూయటం అనేది ఏమి ఉండదు అక్కడ. అక్కడ ఏముంటుంది అని అంటే సైరన్, మనకి సైరన్ మోగిద్ది చూడండి, కంపెనీ సైరన్, సేమ్ అక్కడ కూడా సైరనే మోగిద్ది. అంటే అది ఏ సౌండ్ వస్తుందో మనకు తెలియదు, కానీ ఒక సౌండ్, ఒకవేళ బోర ఊదుతారేమో నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా ఏమనేవాళ్ళు అని అంటే దేవాలయ ప్రాకారం మీదకి ఎక్కి బోర ఊదితే సైనికులు షిఫ్ట్ మారుతూ ఉంటారన్నమాట. డ్యూటీలు 6 గంటలకి షిఫ్ట్లు మారుతారు వాళ్ళు. ఆ షిఫ్ట్లు మారటం కోసం 6 కాదు 8 గంటలు అనుకుంటా, 8 గంటలకి షిఫ్ట్ మారుతారు. మారేటప్పుడు ఒక సైరన్ ఊదుతారు. ఆ సైరన్ తెల్లవారుజామున ఊదే సైరన్ అనమాట. అది నువ్వు మాట్లాడక 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతే అది జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఒక టైం, స్పెసిఫిక్ టైం చెప్పాడు ప్రభు అక్కడ. దాన్ని కూడా కొక్రౌ అనే పిలుస్తారు, అంటే కోడి కూత అనే పేరుతోనే పిలుస్తాడు. ప్రభు అన్నది కూడా కోడి కూత అనే మాట అన్నాడు, కానీ అక్కడ కోళ్ళని పెంచరు. వాస్తవానికి దేవాలయ ప్రాంగణంలో కోళ్ళని పెంచరు. పరిశుద్ధమైన వాటి మీదకి ఎగురుతాయి, మందిరం మీదకి ఎక్కుతాయి అనే ఇలాంటి భావనతో కోళ్ళే పెంచరు అసలు అక్కడ. ఆ ప్రాంగణం మొత్తం పెంచరు. కానీ ఆ సైరన్ను కూడా వాళ్ళు ఏమని పిలుస్తారంటే అప్పుడు ఆనాడు కొక్రౌ అంటే కోడి కూత అని పిలిచేవాళ్ళు అనమాట, తెల్లవారుజామున వచ్చే ఆ శబ్దాన్ని. వాస్తవంగా కోడి కూసింది అనే రాశాడు మత్తయి, మిగతా సువార్తికులు కూడా అలాగే రాశారు. ఈ సమయంలో బయట పేతుర్ని తిరస్కరిస్తున్న వాళ్ళు ఉన్నారు, లోపల సైనికులు ప్రభువుని తిరస్కరిస్తున్నారు. పేతుర్ని ఎవరు ఒక్క దెబ్బ కూడా కొట్టారా? అప్పటికే ప్రభువుని కొట్టడం ప్రారంభించారు. ఎక్కడ 67-68 వచనాల్లోనే ప్రభువుని కొట్టడం ప్రారంభించారు. అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, ప్రభువుని కొడుతూనే ఉన్నారు, కొడుతున్నారు, తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. కోడి కూసింది అనే మాట. రెండవది, ఇందులో పేతురు గుర్తు చేసుకుంటున్నాడు ఏమని, ప్రభువు చెప్పిన మాట పేతురికప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞాపకం తెచ్చుకొని బయటికి వెళ్ళి అతడు పశ్చాత్తాపడుతున్నాడు, సంతాపం చెందుతున్నాడు. ఈ సమయంలో ఇది మత్తయి రాయలేదు, లూకా రాశాడు ఈ మాట. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. చూడండి అక్కడ జరిగిన సంఘటన ఏంటో. 22వ అధ్యాయం ఒకసారి కోడి కూసింది వెంటనే స్పాట్లో జరిగిన సంఘటన అది. 22:61 చూడండి ఒక మాట. వెంటనే 3 సార్లు ఎప్పుడైతే 22:61 లూకా సువార్త, ఎప్పుడైతే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడో, సైరన్ మోగిందో, వెంటనే ప్రభు ఏం చేశాడంటే అక్కడ బహుశా అలా తీసుకెళ్తున్నారేమో ఆయన్ని పట్టుకొని గుమ్మం బయటకు తీసుకొచ్చారేమో, ప్రభు వైపుకు చూశాడు. బహుశా ఆ చూపు ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పేతురు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి నేను ఎవరో తెలియదు అని నువ్వు అంటున్నావు, కానీ నిన్ను నిత్యత్వంలోకి చేర్చడానికి నాకు అన్నీ తెలిసినా నేను మౌనంగా ఉంటున్నాను, నేను ఎరగనని మాత్రం నిన్ను అన్నాడేమో. లేదా ఆయన చూపుల్లో నువ్వు నన్ను ఎరగనని నువ్వు చెప్పినా సరే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను,
నీ మీద నా ప్రేమ ఇంకా తగ్గలేదు అని ప్రభువు చెబుతున్నాడేమో. ఎప్పుడైతే ప్రభువు చూపు పేతురు మీదకి పడిందో, వాళ్ళిద్దరికి ఐ కాంటాక్ట్స్, చూపులు కలిసాయో, పేతురు సంతాపపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు పశ్చాత్తాపం తట్టుకోలేకుండా పోతున్నాడు. పేతురు 3 సార్లు అబద్ధమాడి కోడి కూయటం లాంటిది జరిగింది. ప్రభు అతన్ని చూడడం, ఇవన్నీ పేతురులో దుఃఖాన్ని కలిగించి ఉండొచ్చు మిత్రులారా. పేతురు కన్నీళ్ళు అతనికి ప్రభువు మీద ఉన్న నిజమైన ప్రేమను బయటకు తన్నుకొచ్చేలాగా చేశాయి. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని. దేవుని దగ్గరకు రండి అని పిలుస్తుంది దేవుని వాక్యం, మనల్ని రమ్మనే పిలుస్తుంది. వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు అనేది దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు కంటే మనం అతీతులమని ఎప్పుడు అనుకోకూడదు. పేతురే కాదు, ఒక భ్రష్టులుగా కనబడిన వ్యక్తులు, లేకపోతే బైబిల్లో కనబడుతున్న భక్తుల్ని, వాళ్ళని మనం చూసి మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమని కానీ, లేదా నేను సమర్థులం, బైబిల్లోనే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కూడా మనం వాళ్ళకంటే నేను బెటర్ ఎంతో కొంత అనే భావన మనలో కలిగినప్పుడు మనం కూడా పడిపోయే అవకాశం, పడిపోవడానికి బోలెడంత మార్గాన్ని మనమే సిద్ధం చేసుకున్నాము అని నిజమైన విచారం పేతురులో చూస్తాం. నిజంగా దుఃఖపడ్డం, నిజంగా వేదన చెందటం ఎలా ఉందో పేతురులో చూస్తాం. నేను 27వ అధ్యాయం శనివారం, మళ్ళీ నెక్స్ట్ శనివారం కదా మనం కలుసుకునేది, శనివారం అబద్ధపు పశ్చాత్తాపం ఎలా ఉంటుందో, యోధ ఎందుకు ఉరిపెట్టుకొని చనిపోయాడో నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కనుక తిరస్కరించాడు, ఎలాగ తిరస్కరించాడు, అది ఎంత తప్పో అంతకంటే కొన్ని 100 రెట్లు పశ్చాత్తాపంతో ప్రభువుని హత్తుకున్నాడు పేతురు. అందుకనే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇతనికే ఇస్తాను అని చెప్పాడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు. అందుకనే ఇతడి ప్రసంగంతోనే పరలోక రాజ్యం తెరవబడింది. రక్షణ మారుమనసు గురించి మొట్టమొదట బోధించిన వాడు పేతురే. మొట్టమొదటి పేతురు బోధించిన తర్వాతే పరలోక రాజ్యం తెరవబడింది. అప్పటి వరకు సువార్త విని యేసును రక్షకుడుగా ఎరిగి పరలోకం చేరిన వాళ్ళు ఎవరూ లేరు. సువార్త విని కేవలం పేతురు ద్వారానే. అందుకనే పేతురు ద్వారానే పరలోక రాజ్యం తెరవబడింది అని చెప్పడం బైబిల్ చాలా అంగీకరించి అది సమంజసంగా కనబడుతున్నమాట. కనుక ప్రభు చూపు అనేక సార్లు మనల్ని చూస్తూనే ఉండగా, ఆయన మనల్ని చూస్తున్నాడని మనం పట్టించుకోకపోతే, పేతురు పట్టించుకున్నాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ పేతురు కూడా పట్టించుకోకపోతే ఆ చలిమంట దగ్గర కూర్చునేవాడైనా, అలాగే ఉండేవాడా, చలి కాచుకునేవాడా, పట్టించుకోకపోయేవాడా, బాగానే ఉందిలే ఈ చలికి వెచ్చగా ఉంది, వీళ్ళు వేసిన మంట బాగుంది అని అనుకునేవాడా? అందుకనే మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, అనేక సందర్భాల్లో భక్తి గర్వం నువ్వు పాస్టర్గా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు రోజుకి అన్నాడు ఒక సహోదరుడు. మన సంఘానికి వచ్చేవాడే, మేమే నడిపించాం. ఆయనకి చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే చర్చికి నడిపించి, సువార్త చెప్పి, రక్షణలోకి నడిపించి, బాప్తిస్మాలు ఇచ్చి, చాలా వాళ్ళ కోసం చాలా కష్టపడ్డాం. రాత్రి పగలు తేడా లేకుండా తిరిగి బాగానే బాధపడ్డాం. నువ్వు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అంటే, ఎన్నిసార్లు అంటే ఎందుకు అని అన్నా. నేను 7 సార్లు అని అన్నాడు ఒకటేసారి. అయితే ఏంటి ఇప్పుడు? గర్వం. నీకు పని పాట లేదు, 7 సార్లు కాదు 10 సార్లు అయినా చేస్తావు. చేసి ఏమి సాధించావు? గర్వాన్ని సాధించావు. నిజమైన ప్రార్థన ఆత్మీయుడిని దీనుడిగా చేస్తుంది ప్రభు పాదాల చెంత. ఎక్కువ దీనత్వం ఎవరిలో ఉంటుంది అని అంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళలో ఉంటుంది. ఎక్కువ తగ్గింపు జీవితం ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళలో ఉంటుంది. ఎక్కువ ఎవరు సహనం కలిగి ఉంటారంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు సహనం కలిగి ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పేలిపోతుంటారు, పట్ 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 పాప్కార్న్ వెళ్ళినట్టు వెళ్తున్నారు అనుకో, అప్పుడు మనం ఏమనుకోవాలి? ప్రార్థన జీవితం లేదు, చేసినా ఇది యథార్థమైన ప్రార్థన అయితే కాదు అని మనం అనుకోవాల్సి వస్తుంది. కనుక ఆత్మీయులారా, పేతురు పతనం తిరిగి నిలబడటం ఎంత గొప్పగా నిలబడ్డాడో కదా. ప్రభు సన్నిధిలో నిలబడటం కోసం ప్రభునే సహాయాన్ని కోరదాం. తలలో ఉంచుదాం. ఈ మాటలను బట్టి ప్రభు పాదాల చెంత సరిచేయబడదాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన సన్నిధిని కోరదాం.